హాయ్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మేము ఇంట్లో పీతల కర్రీ చేసుకుంటున్నాం. అదేనండి క్రాబ్ కర్రీ. అయితే ఇక్కడ మేము పీతల్ని ముందే కొంచెం ఆయిల్‌లో పసుపేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాము. అవన్నీ కూడా రెడీగా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే పీతల కర్రీ వంకాయ వేసుకొని వండుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో, ఇక్కడ మనం కొంచెం ఆనియన్స్, చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత ముందు వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా! అవి యాడ్ చేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ మేము తురుముకొని పెట్టుకున్నాం. కొంచెం అల్లం వెల్లుల్లి తురుము అలాగే ఆ 2 వేసుకున్న తర్వాత కొంచెం టమాటా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పీతల కర్రీ అందరికీ సెట్ కాదు. వండే విధంగా వండుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో, చూసారు కదా ఆయిల్ అయితే పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ముందుగానే పీతలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! అయితే మనం జాగ్రత్తగా దాంట్లో కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలోకి చూపిస్తాక నేను ప్రయోగాలు చేస్తున్నాను. కింద పడలేదు కాబట్టి సరిపోయింది. అయితే పీతలన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా పీతల కర్రీ వండుకున్నారా? కామెంట్ చేసేయండి. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. సో, ముందుగానే ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఒక్కసారి కాసేపు అలా ఉంచిన తర్వాత ఇక్కడ మనం కొంచెం పసుపు వేసేసుకొని ఇక్కడ ఫస్ట్ నేను మిరియాల పౌడర్ వేస్తున్నాను. కొంచెం మిరియాల పౌడర్ వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకున్నాను. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని ఇప్పుడు మనం కారం తగినట్టుగా మనకి ఎంత స్పైస్ లెవెల్స్ మనం తినాలనుకుంటున్నామో అంతగా మనం కారం అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గట్టితో మిక్స్ చేయడం అయితే అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఇలా నాకు మిక్స్ చేయడం రావట్లేదు. ఇంకా మా అమ్మ తీసుకొని మిక్స్ చేశారు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంకెలా తీసుకొని బాగా మిక్స్ చేశారు కదా! ఇప్పుడు మంచిగా మిక్స్ అయిపోయినాయి. మనకు అలా ప్రయోగాలు చేయలేము. అలాగా అవ్వదు కూడా మన వల్ల. సో, ఇక్కడ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకుంటే మనకి కర్రీ బాగా కుక్ అవుతుంది. ఇంకా మనకి పీతల కూర రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మనం ముందే ఫ్రై చేసి పెట్టుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ కూడా బాగుంటుంది. ఫ్రై చేసి కర్రీ వండుకుంటే డైరెక్ట్గా వండుకున్నా బాగుంటుంది కానీ మేమైతే ఇలా ట్రై చేసాము. ఇప్పుడు చూసారు కదా ఆల్మోస్ట్ మనకి కర్రీ అయితే అయిపోయింది. ఇక్కడ కొంచెం చింతపండు పులుపు అనేది ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాము. సో, దాన్ని కూడా మనం కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని కాసేపు కుక్ చేస్తే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో, చూడండి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. సో, మనకు గ్రేవీ ఎంతైతే కావాలో అంతవరకు మనం కుక్ చేసి పెట్టుకుంటే కొంచెం మనకి థిక్గా ఉంటే గ్రేవీ బాగుంటుంది కదా! సో, ఇక్కడ మనకి కొత్తిమీర అనేది యాడ్ చేసేస్తే కర్రీ అనేది రెడీ. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో ఎలాగుందో, మన కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మాకైతే టేస్ట్ సూపర్గా ఉంది. నాకు చాలా ఇష్టం పీతల కూర అంటే. నేనైతే ఫుల్గా తినేసాను. బాయ్ గాయ్స్.